అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందున్నాయి వేడి వేడి వెజ్ మోమోస్ అండి. అసలు అబ్బా ఎంత సాఫ్ట్ గా, అసలు తుంచుతుంటే కూడా చూస్తున్నారు కదా, అది కూడా చట్నీలో ముంచుకుని తింటున్నాం అనుకోండి, మోమో చట్నీలో అబ్బా ఎంత రుచిగా ఉంటాయో. ఇది తయారు చేయడానికి మనకి మైదా కావాలి. ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. నేను 1 కప్పు మైదా తీసుకున్నాను, అంటే సుమారు 150 గ్రాములు ఉంటుంది. ఈ విధంగా ఉప్పు నూనె బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనం ముద్దగా చేసుకోవాలి. పల్చగా కాకుండా చూసుకోవాలి, అలానే మరీ గట్టిగా కూడా చేయొద్దు. ఈ విధంగా మంచిగా కలిపేసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. మనం దీనిలోకి కూర రెడీ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి, 1 ఇంచు అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అవి వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, అవి కూడా కాస్త వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఇవి వేగిన తర్వాత కూరగాయలు అంటే స్వీట్ కార్న్ తీసుకున్నాను, అట్లానే క్యారెట్ కూడా బాగా సన్నగా కట్ చేసి, అలానే క్యాప్సికమ్ కూడా, క్యాబేజ్ కూడా అన్నమాట. సో ఇవి కాస్త వేగిన తర్వాత ఆ క్యాబేజ్ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే తొందరగానే మగ్గిపోతాయి. బాగా సన్నగా కట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి, అట్లానే 1 స్పూను మిరియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 5-6 నిమిషాల సేపు ఉడికిస్తే ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా రుచిగా ఉంటుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయినాయి. కాస్త కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కాస్త చల్లగా అయ్యేలాగా చూసుకోవాలి, కూర వేడిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ మైదా పిండిని కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా, మరొకసారి బాగా కలిపేసి దీంతో మనం ఇప్పుడు చిన్న చిన్న పూరీల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. గాలి తగలకుండా మైదా పిండికి, లేదంటే డ్రై అయిపోతుంది. కాస్త పలచగానే చేసుకోవాలి. మరి మందంగా ఉంటే తినడానికి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఈ విధంగా పలచగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బా మూత తీసుకొని మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకటే సైజు, ఒక షేప్ మంచిగా వస్తాయి. ఈ విధంగా కొన్ని పూరీలు రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. వీటిపైన కూడా ఒక గాలి తగలకుండా ఒక బట్ట వేసి ఉంచితే బాగుంటుంది, ఆరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పూరి తీసుకుంటూ దానికి చుట్టూ తడి చేసుకొని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కూరని పెట్టేసి, మనము కజ్జికాయలు చేస్తాం కదా, అదే విధంగా చేస్తున్నాను. నేనైతే కొత్తగా ఏమీ మోడల్స్ డిజైన్స్ ఏం పెట్టడం లేదు, చాలా సింపుల్గా క్లోజ్ చేసేసి ఆ తర్వాత 2 కొసల్ని కలిపి ఈ విధంగా అతికించేసామనుకోండి, చూడ్డానికి కూడా బాగుంటాయి, ఈజీ కూడా అన్నమాట. మనం ఎక్కువ శ్రమ పడేది లేకుండా మోమోస్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్ అంతే అన్నమాట. ఇలా చూసినా కూడా మనకి మంచిగా పువ్వుల్లాగా అనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అందుకోసం మనం ముందుగానే స్టవ్ పై రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పై వీటిని ఉడికించుకోవాలి. మనం మోమోస్ పెట్టే ముందు నెయ్యి కానీ, నూనె కానీ, వెన్న కానీ ఇట్లా అప్లై చేసి దానిపైన పెట్టాలి, లేదంటే అతుక్కుంటాయి, చిరిగిపోతాయి అన్నమాట. మనం తీస్తుంటే పగిలిపోతూ ఉంటాయి. ఈ మోమోస్కి కూడా మనం
నెయ్యి బాగా రాస్తే బాగుంటుంది. పైన అంతా నెయ్యి రాసి ఆ తర్వాత మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 minutes ఉడికించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసేసుకోవచ్చు. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఉడికించుకోవడం. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. సహజంగా బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. అలా బయట నుంచి తెప్పించుకోకుండా మనమే ఇంట్లో చేసుకుంటే ఎంతో చక్కగా అందరు కలిసి కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు కదా. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.